హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈసారి మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే క్లర్క్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 27,000కి పైగానే శాలరీ ఉంటుంది. 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి టోటల్గా 4 పేజెస్ అయితే ఇచ్చారు. ఇందులో మీరు జస్ట్ 3 పేజెస్ అనేవి ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది రాసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మీరు నోటిఫికేషన్లోనే ఫస్ట్ పాయింట్ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21st డిసెంబర్ అనమాట. ఎక్కువ టైం అయితే తెలియదు. సో 21st డిసెంబర్ లోపు మనము మన అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనము పోస్టుల వారిగా డీటెయిల్స్ అనేవి 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి. ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఫర్దర్గా మీకు పిలవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇనీషియల్గా ఇవన్నీ కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. కాబట్టి అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళే మిమ్మల్ని కాల్ చేసి పిలుస్తారనమాట సెలక్షన్కి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కంప్లీట్గా చూసేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ 21st డిసెంబర్. ఆ డేట్లోపు మన అప్లికేషన్ వాళ్ళ అడ్రస్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పోస్టుల వారిగా డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ యొక్క స్కూల్స్లలో. ఫస్ట్ ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్. సో లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 27,500 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేస్తారు. దీంతో పాటుగా మీకు ఫ్రీ అకామిడేషన్ స్కూల్ క్యాంపస్లోనే ఇస్తారు. అంతేకాకుండా ఫ్రీ మెస్ సౌకర్యం కూడా, అంటే ఫ్రీ లంచ్ సౌకర్యం కూడా మీకు వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే 1 మార్చ్ 2026 కల్లా ఈ యొక్క ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి విద్యా అర్హత లోవర్ డివిజన్ క్లర్క్కి ఏముండాలి అంటే 10th క్లాస్, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇది క్లర్క్ జాబ్ కాబట్టి సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా మీకు కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, టైపింగ్, టాలీ, ఇంటర్నెట్ ఇలాంటి వాటికి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి వేకెన్సీ కూడా ఉంది. సో ఈ పోస్టులకేమో 32,000 రూపీస్ పే చేస్తారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు నార్మల్గా డిగ్రీ చదివండి, లైబ్రరీ సైన్స్లో 1 ఇయర్ డిప్లొమా చేసినా మీకు కూడా ఛాన్స్ ఉంది. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదన్నమాట. ఏజ్ లిమిట్ మాత్రం 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి బ్యాండ్ మాస్టర్. సో బ్యాండ్ మాస్టర్కి సంబంధించి ఎవ్రీ మంత్ 28,000 రూపీస్ ఇస్తారు సాలరీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీకు బ్యాండ్ మాస్టర్కి సంబంధించి కానీ బ్యాండ్ మేజర్, డ్రమ్ మేజర్ కోర్స్ అనేది ఏఈసీ ట్రైనింగ్ అండ్ సెంటర్లో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
దాంతోపాటుగా మీకు నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ కోర్సెస్కి సంబంధించి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి అర్హత అనమాట. అంటే మీకు మేల్ అయినా ఫీమేల్ అయినా ఇద్దరు కూడా ఒక వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మనకి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారని చెప్పేసి. అప్లికేషన్ ఫామ్ అనేది ప్రాపర్గా మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి కానీ లేదంటే మీ సేవకి వెళ్ళేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి పంపించండి. వాళ్ళు ప్రింట్అవుట్ ఇస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేసేసేయండి. మనకు వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ అడిగారో అక్కడ పక్కన ఆ డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్, అలాగే మిగతా జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ కాపీ అన్నీ కూడా ఒరిజినల్స్ కాదు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే. ఆ జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి దాంతోపాటుగా మనకి ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. జనరల్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు 500, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో ఇక్కడ 400 రూపీస్ అనేది. మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ రూపంలో ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ పేయబుల్ ఎట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమోసా బ్రాంచ్ ఇక్కడ మనకి కోడ్ అనేది ఇచ్చారు. వీళ్ళ పేరు మీద మీరు డీడీ అనేది తీసేసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనము అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పంపించేటప్పుడు దానికి డీడీ రిసిప్ట్ ఉండాలి. అలాగే మిగతా క్వాలిఫికేషన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగా అయితే అప్లై చేయాలి. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ అంటే 21 డిసెంబర్ తర్వాత మీ యొక్క అప్లికేషన్ కనుక రీచ్ అయితే మీ అప్లికేషన్ అనేది పరిగణలోకి అయితే తీసుకోరనమాట. కాబట్టి మీరు వీలైనంత తొందరగా అయితే పంపించండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అయితే పిలవడం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు కేవలం ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి ఏ అడ్రస్కి అప్లికేషన్ అనేది పంపించాలి అంటే సో ఇక్కడ 2 పాయింట్లు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మనకి టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ పిఓ అని చెప్పేసి ఇక్కడ పిన్ కోడ్తో సహా అడ్రస్ ఉంది కదా. సో ఈ అడ్రస్కి మనము మన అప్లికేషన్ అది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనము ఎన్వెలప్ కవర్లో మన అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో సైనిక్ స్కూల్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి సో మీకు ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి. మనకి ఫస్ట్ అందులో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఫర్దర్గా మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క సైనిక్ స్కూల్స్కి చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.